కష్టంగా ఉంది. మీ వెనకాల ఉన్నవారు ఒకసారి బాగా ఎత్తి చూపిస్తారా? వండర్ఫుల్. ద ఫస్ట్ ఉమెన్ టు బి డిసీవ్డ్, మొదటిగా మోసపరచబడిన స్త్రీ ఎవరండి? హవ్వ. ఎందుకు మోసపరచబడ్డది? ఈజీగా నమ్మేస్తారు స్త్రీలు కదా. ఈరోజు భార్య భర్తల మధ్యలో కూడా ఒక మూడో వ్యక్తి వచ్చాడు అనుకోండి, నీ భర్త ఏదో చేస్తున్నాడు, నీ భర్తకి వేరే ఏదో ఉంది అని డౌట్ ఉంది అని అనుకుంటున్నాను అన్నాన్ని చాలు, అంతే. FBI స్టార్ట్ అయిపోద్ది, CID స్టార్ట్ అయిపోతుంది, నా భర్తకి ఎవరు ఉన్నారు అంటే. ఇంకా ఆయన ఎంత మంచి అయినా చేయనివ్వండి, కానీ ఏమవుతుంది? మొదట్లో నాటబడ్డది విత్తనం ఏంటి? నా భర్త ఏదో చేస్తున్నాడు అంటే. ఒక విత్తనము ఎప్పుడు కూడా అపవాది స్త్రీ మనసులో వేస్తుంది. అర్థమవుతుందండి? నేను అనుకుంటాను పురుషులకి ఎప్పుడు నేత్రాల ద్వారా అంటే చూపుల ద్వారా పడుతుందేమో, అపవాది పడతాడేమో. కానీ స్త్రీకి ఎప్పుడు చూపుల కంటే ఎక్కువగా ఎక్కడ పడతాడు తెలుసా? మనస్సు. ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకున్నాను, మీ మనస్సు ఎలా ఉంది? మీ మనస్సు అపవాది చేతిలో ఉందా, దేవుని చేతిలో ఉందా? మీ మనసులో వచ్చే ఆలోచనలు దేవుని ప్రకారంగా, దేవుని వాక్యానుసారంగా ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు చూసిన ప్రతికూలమైన ఆలోచనలే, నెగిటివ్, చేదు, ద్వేషము, కోపము, చికాకు, పగ, అసూయ, ఇవన్నీ ఉన్నాయా మన జీవితంలో, మన మనస్సులో? అపవాది మన మనస్సులో మొదటిగా నాటుతాడండి ఒక విత్తనం. అది మొదటిగా విత్తనంగా ప్రారంభించబడుతుంది, కానీ పెద్ద చెట్టుగా అభివృద్ధి పొందుతుంది. అది చెట్టు అయిందనుకోండి, ఇంకా మన జీవితంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఈరోజు మొదటిగా మనల్ని మోసం చేసేది ఎక్కడ అంటే మన మనస్సులో. మన మైండ్ని పాడు చేస్తాడు అనుకోండి, మన జీవితం పాడైపోద్ది. ది గ్రేటెస్ట్ ఎసెట్ నేను ఎప్పుడు నమ్ముతాను ఏంటిదంటే, ఏ మనిషికైనా ఉండేది విలువైనది ఏంటిదంటే మనస్సు. ఈ మనసు పాడైంది అనుకోండి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఆ మనిషి ఎంత బ్రతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకట్లాగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇది పనిచేయట్లేదు కదా. ఏం ఆలోచించాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు, అంతా డల్ అయిపోయింది, నంబ్ అయిపోతుంది. అందుకనే ఈరోజు మనస్సుని మనము దేవుని, అందుకనే ఆయన వాక్యం తెలియజేస్తుంది, నాకు క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఉంది. ఏది మీరు చెప్తారండి? క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి అని ఉంది, కానీ నాకు క్రీస్తు యేసు మనస్సు ఉందని మీరు గట్టిగా ప్రకటించండి. నాకు క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఉంది. హల్లెలూయా. ఐఎమ్ అ బిగ్ బిలీవర్ ఆఫ్ డిక్లరేషన్. ఎందుకంటే నేను ఇంకో మాట కూడా నమ్ముతాను, మీరేమైతే పలుకుతారో ఆ ఫలాన్ని మీరు తింటారు. అది నేను నమ్ముతాను. అందుకనే నేను ప్రతి ఒక్కటి కూడా ప్రకటిస్తాను. అది నా అలవాటు. నాకు క్రీస్తు యేసు మనస్సు ఉందంటే ఇంకా అపవాదికి చోట్లేదు, అంతే నా మనస్సులో. ఇంకా క్రీస్తు యేసు మనస్సు అంటే ఇంక ఎటువంటి ద్వేషానికి